పేరిట మీ అందరికీ షలోం. ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు కృపగల నామములో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ ఈ శుభోదయ వేళ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మన ఆయుష్కాలమును పొడిగించి ఈ నూతన ఉదయకాల సమయాన్ని మన జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదంగా అనుగ్రహించినందుకు ఆయనకే మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ ఉదయం ఒక సాధారణమైన రోజు కాదు. ఇది మీ జీవితంలో ఒక నూతన అధ్యాయానికి ప్రారంభం. గత రాత్రి వరకు మిమ్మల్ని వెంటాడిన భయాలు, కన్నీళ్లు, వేదనలు ఈ రోజుతో సమాప్తము కాబోతున్నాయి. దేవుడు మీ కొరకు ఒక అద్భుతమైన మార్గమును సృష్టించబోతున్నాడు. ఈ రోజులోనికి మనం అడుగు పెట్టే ముందు మన హృదయాలలో ఉన్న ప్రతికూలతను, నిరాశలను లయపరచడానికి మన నోటితో కొన్ని శక్తివంతమైన విశ్వాస ప్రకటనలు చేద్దాం. నేను చెప్తూ ఉండగా మీ హృదయాలలో, మీ గృహాలలో నాతో కలిసి పూర్తి నమ్మకముతో గట్టిగా ప్రకటించండి. ప్రియులారా, ఈరోజు నా జీవితంలో దేవుడు ఆశీర్వాదకరమైన రోజుగా మార్చబోతున్నాడు. నా చుట్టూ ఉన్న ఏ దుష్ట శక్తి, ఏ ప్రతికూలత నన్ను తాకలేదు. నా దేవుడు నన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. ఈరోజు నా చేతి పనులన్నిటినీ ఆయన సఫలము చేయబోతున్నాడు. నన్ను చూసి నవ్విన వారి ముందే, నా శత్రువుల కళ్ళ ముందే నా యేసయ్య నన్ను హెచ్చించి నా తల పైకెత్తబోతున్నాడు. ఈ అద్భుతమైన ప్రకటనలు మీ జీవితంలో నిజము కాబోతున్నాయి. ప్రియులారా, ఈ ఉదయకాల వాగ్దానాన్ని మీ హృదయంలో పొందుకుంటూ ఇప్పుడే క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని టైప్ చేయండి. మీ విశ్వాసమే మీ విజయము. అలాగే ప్రతిరోజు ఇలాంటి దైవికమైన ఆత్మీయ ఆహారాన్ని పొందడానికి నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియులారా, ఈ ఉదయకాల సమయమందు దేవుని వాక్యమును ధ్యానించే ముందు మనమందరము ఏక మనస్కులై చిన్న ప్రార్థనతో ఈ వాక్య ధ్యానమును ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే, మహాపరిశుద్ధుడా, అత్యంత ప్రేమ స్వరూపివైన మా పరమ తండ్రి, నీ పవిత్రమైన ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు నాయన. గత రాత్రంతా నీ కృపగల రెక్కల చాటున మమ్మల్ని దాచి సజీవ లెక్కలో ఉంచి ఈ నూతన ఉదయకాలపు సూర్యకిరణాలను మా కళ్ళకు చూపించినందుకు నీకు వందనాలు. ప్రభువా, ఈ ఉదయం నీ పాద సన్నిధిలో చేరి నీ జీవము గల వాక్యమును మేము వినబోతూ ఉండగా మా హృదయాలను సిద్ధపరచండి. లోక సంబంధమైన, శరీర సంబంధమైన ప్రతి ఆందోళనను, ఆలోచనను మా నుండి తొలగించి నీ స్వరమును మాత్రమే వినే ఆత్మీయ చెవులను మాకు దయచేయండి. యేసయ్యా, ఈరోజు మాతో మాట్లాడండి. మా హృదయ గాయాలను కట్టండి. మాకున్న ప్రతి నిరాశను తొలగించి నీ వాక్యమనే వెలుగుతో మా మార్గాలను సఫలము చేయండి. తండ్రి, ఈ ఉదయకాలపు ఆరాధనను, పరిచర్యను నీ చేతులకు అప్పగిస్తున్నాను. మొదటి నుండి ముగింపు వరకు నీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయమని, మా హృదయాలు నీ వాక్యముతో నింపబడి బలపడునట్లు సహాయము చేయమని మా రక్షకుడు, విమోచకుడునైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు దేవుడు మన కొరకు దాచి ఉంచిన ఆ జీవము గల అద్భుతమైన వాగ్దానమును పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి చదువుకుందాం. 30వ సంకీర్తన 1వ వచనము. యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతోషించనివ్వక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. ప్రియ సహోదరి, సహోదరులారా, ఎంతటి అమూల్యమైన మాట కదా! కీర్తనకారుడైన దావీదు భక్తుడు తన జీవిత అనుభవంలో నుండి పలికిన పరమసత్యమిది. ఈ వచనాన్ని మనము లోతుగా దాంట్లో ఉన్న ఆత్మీయ మర్మాన్ని గ్రహిద్దాం. ఇక్కడ దావీదు అంటున్నాడు, నా శత్రువులను నా విషయమై సంతోషింపనివ్వక, అంటే నా విరోధులు నా పతనాన్ని చూసి
చప్పట్లు కొట్టకుండా, నా కన్నీటిని చూసి పండగ చేసుకోకుండా నువ్వు చేశావు దేవా. ఆ తరువాత అంటున్నాడు, నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. ఉద్ధరించడము అంటే కేవలము చేయి పట్టి పైకి లేపడం మాత్రమే కాదు. అగాధమైన గోతిలో నుండి, మరణపు అంచుల నుండి, పూర్తిగా మునిగిపోతున్న స్థితి నుండి పైకి లాగి ఒక బండ మీద నిలబెట్టడం. ప్రిలారా, ఈ కీర్తన వెనుక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని మనం ఒక్కసారి గమనిస్తే, దావీదు ఈ కీర్తనను దేవుని మందిర ప్రతిష్టాపన సమయంలో పాడినట్లు మనకు అర్థమవుతుంది. దావీదు జీవితంలో ఒకానొక సమయంలో ఘోరమైన బలహీనతను, భయంకరమైన అనారోగ్యాన్ని అనుభవించాడు. ఏ క్షణాన తను చనిపోతాడో, ఏ క్షణాన తన రాజ్యము కోల్పోతుందో తెలియని గందరగోళ పరిస్థితి అది. ఆ సమయంలో దావీదు చుట్టూ ఉన్న శత్రువులు, అతని పతనాన్ని ఆశించే విరోధులు లోపల ఎంతో సంతోషించారు. ఇక దావీదు పని అయిపోయింది, అతడు మంచము దిగడు, అతని చావును మనము కల్లార చూస్తాము అని వారు ఎగతాళి చేశారు. అలాంటి నిరాశజనకమైన స్థితిలో మరణశయ్య మీద నుండి దావీదు దేవునికి మొరపెట్టాడు. మనుషులు ఆశలు వదిలేసిన చోట దేవుడు తన హస్తాన్ని చాపాడు. దావీదును ఆ మరణ గండము నుండి, ఆ ఘోరమైన అనారోగ్యము నుండి స్వస్థపరిచి శత్రువుల నోళ్లు మూయించి రాజుగా నిలబెట్టాడు. అందుకే దావీదు కృతజ్ఞతతో నిండిపోయి, ప్రభువా, నా శత్రువులు నన్ను చూసి నవ్వుకుందాము అని అనుకున్నారు, కాని నీవు దానికస్సలు ఒప్పుకోలేదు. నన్ను గొప్పగా ఉద్ధరించావు, అందుకే నిన్ను స్తుతిస్తున్నాను అని దేవుణ్ణి కొనియాడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరులారా, దావీదు కాలములోనే కాదు, ఈరోజు ఈ వాక్యము వింటున్న మీ జీవితంలో కూడా ఇలాంటి శత్రువులు, విరోధులు ఉన్నారా? శత్రువులంటే ఎవరో ముసుగు వేసుకొని, కత్తులు పట్టుకొని మనపై నేరుగా దాడి చేసేవారు మాత్రమే కాదు, మన కళ్ళ ముందే తిరుగుతూ, మన పక్కనే కూర్చొని మన నష్టాన్ని, మన కన్నీటిని, మన కృంగుదలను కోరుకునేవారు కూడా శత్రువులే. మన బంధువులలో, మన స్నేహితులలో, మనము పనిచేసే కార్యాలయంలో, వ్యాపార స్థలములో పైకి మాత్రము చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు, కానీ లోపల మాత్రము వీడెప్పుడు నాశనమైపోతాడా, వీడి గర్వం ఎప్పుడు ఆగిపోతుందా అని ఎదురు చూసే భయంకరమైన వ్యక్తులు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. బహుశా ఈ ఉదయము మీరు అలాంటి ఒక మానసిక వేదనతో, గుండె నిండా కన్నీటితో ఈ వాక్యాన్ని వింటున్నారేమో. మీరు నమ్ముకున్న వ్యాపారంలో ఊహించని నష్టము వచ్చి అప్పుల పాలైపోతుంటే మీ చుట్టూ ఉన్నవారు జాలి చూపించకపోక, బాగైంది, ఎక్కువ ఎగిరాడు కదా, ఇప్పుడు తెలిసింది ఆట అని లోపల నవ్వుకుంటూ పండగ చేసుకుంటున్నారా? మీ ఉద్యోగము ఊడిపోయి ఆర్థిక ఇబ్బందులతో కుటుంబము గడవడము కష్టముగా ఉన్నప్పుడు సహాయము చేయాల్సింది పోయి మీ దుస్థితిని చూసి మురిసిపోతున్నారా? మీ ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి కోర్టుల చుట్టూ తిరుగుతూ విడాకుల వరకు పరిస్థితి వెళుతుంటే ఆ కుటుంబము ఎప్పుడెప్పుడు ముక్కలైపోతుందా అని ఆశగా చూసే కళ్ళు మీ చుట్టూ ఉన్నాయా? మీ బిడ్డల వివాహము కావడము లేదని, మరింకా మీ జీవితంలో స్థిరపడలేదని సమాజంలో, బంధువులలో మిమ్మల్ని వేలెత్తి చూపిస్తూ, నిందిస్తూ, వీరి బ్రతికింతే, వీరెప్పటికీ మారరు అని మీ ముందే ఎగతాళి చేస్తున్నారా? లేదా ఒక భయంకరమైన అనారోగ్యముతో మీరు మంచాన పడితే ఇక వీరు లేవరు, వీరి కథ ముగిసింది అని మీ చావు కోసము ఎదురు చూసే క్రూరమైన మనస్తత్వాలు ఉన్నాయా? అయితే వినండి నా ప్రియ సహోదరి, సహోదరుడా, నా యేసయ్య ఈ ఉదయకాలమందు వ్యక్తిగతముగా మీతోనే మాట్లాడుతున్నాడు. మనుషుల మాటలు మీ హృదయాన్ని గాయపరిచే ఆ నవ్వులను చూసి మీరు కన్నీరు కార్చకండి. లోకము మీ బలహీనతను చూసి జాలిపడదు, కాని నీ దేవుడు నిన్ను వదిలిపెట్టడు. ఎవరైతే మిమ్మల్ని చూసి నవ్వుతున్నారో, ఎవరైతే మీ పతనాన్ని చూడాలని అసలు ఓర్వలేకుండా ఉన్నారో, ఆ శత్రువులను
దేవుడు మీ విషయమై సంతోషింపనివ్వడు. ఇది దేవుని వాగ్దానము. ప్రియ సహోదరి, సహోదరుడా, సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు. అప్పుల భారము కొండలాగా ఉండవచ్చు. డాక్టర్ మీ రోగానికి మందు లేదని చేతులెత్తేసి ఉండవచ్చు. కాని సర్వాధికారి అయిన దేవుడు ఆ సమస్యను ఎవరు ఊహించని విధముగా మీ జీవితము నుండి తొలగించబోతున్నాడు. మిమ్మల్ని ఆ బాధల నుండి, ఆ అవమానాల భారాల నుండి రక్షించబోతున్నాడు. మిమ్మల్ని చూసి నవ్విన నోళ్లే రేపు దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాన్ని చూసి ఆశ్చర్యముతో నోళ్ల మీద వేళ్ళేసుకునే రోజు రాబోతుంది. నిమ్మలంగా ఉండండి, కంగారు పడకండి, విశ్వాసముతో అడుగు ముందుకు వేయండి. ప్రియ సహోదరి, సహోదరుడా, పరిశుద్ధ గ్రంథములో నుండి మనకెంతో స్ఫూర్తినిచ్చే ఒక అద్భుతమైన ఉదాహరణను మనము జ్ఞాపకము చేసుకుందాం. ఆమె పేరు హన్నా. బైబిల్లో సమూయేలు మొదటి గ్రంథములో హన్నా జీవితాన్ని మనము చూడొచ్చు. హన్నాకు పిల్లలు లేరు. ఆ రోజుల్లో ఇశ్రాయేలు సమాజంలో గొడ్రాలు అనే ముద్ర ఒక భయంకరమైన అవమానంగా, శాపంగా భావించేవారు. హన్నాకు ఒక సవితి ఉంది. ఆమె పేరు పెనిన్నా. ఈ పెనిన్నాకు పిల్లలు ఉన్నారు. ఆమె నిరంతరము హన్నాను చూసి ఎగతాళి చేసేది, నిందించేది, అవమానించేది. నీకు పిల్లలు లేరు, దేవుడు నీ గర్భాన్ని మూసేశాడు, నీ బతికెంత అని హన్నా హృదయాన్ని ముక్కలు ముక్కలు చేసేలా రోజు నవ్వేది, సంతోషించేది. హన్నా ఎంతగానో వేదన చెందింది. భోజనము చేయడము మానేసింది, కన్నీరు కార్చింది. పెనిన్న నవ్వులు హన్నాకు ఒక నరకములాగా అనిపించాయి. కాని హన్నా ఒక పని చేసింది. ఆమె మనుషుల దగ్గరకు వెళ్లి ప్రతీకారము తీర్చుకోలేదు, ఎవరితోనూ గొడవపడలేదు. కాని ఆమె దేవుని మందిరానికి వెళ్ళింది. తన హృదయాన్ని ప్రభు పాదాల చెంత కుమ్మరించింది. తన కన్నీటిని దేవునికి కానుకగా ఇచ్చింది. దేవునికి మొరపెట్టింది. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసా? దేవుడు హన్నా ప్రార్థనను ఆలకించాడు. హన్నా కన్నీటిని చూశాడు. ఎవరైతే హన్నాను చూసి నవ్వారో, ఏ పెనిన్న అయితే హన్నా గొడ్రాలి తనాన్ని చూసి సంతోషించిందో, ఆ పెనిన్న కళ్ళ ముందే దేవుడు హన్నా గర్భాన్ని తెరిచాడు. కేవలము ఒక బిడ్డను మాత్రమే కాదు, ఇశ్రాయేలు దేశాన్ని నడిపించే ఒక గొప్ప ప్రవక్త అయిన సమూయేలును హన్నాకు అనుగ్రహించాడు. ఆ తర్వాత ఆమె మరికొంతమంది కుమారులను, కుమార్తెలను కన్నది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎక్కడైతే హన్నా అవమానింపబడిందో, ఎక్కడైతే శత్రు ఆమెను చూసి నవ్విందో, అదే స్థలములో దేవుడు హన్నా తలను ఘనముగా పైకెత్తాడు. శత్రు సంతోషాన్ని దేవుడు ఆవిరి చేశాడు. ఈరోజు మీ జీవితంలో కూడా ఒక పెనిన్న లాంటి శత్రు మిమ్మల్ని వేధిస్తున్నాడా? మీ బంధత్వాన్ని చూసి, మీ లేమిని చూసి నవ్వుతున్నారా? గుర్తుపెట్టుకోండి, హన్నా దేవుడే మీ దేవుడు. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. మీ కన్నిటికీ ఆయన అద్భుతమైన ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. మిమ్మల్ని నిందించిన వారే మీ దగ్గరకు వచ్చి దేవుడు మీ పట్ల చేసిన మేలును చూసి ఆశ్చర్యపోయేలా ఆయన కార్యము చేయబోతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా సమస్యలతో ఉన్నట్టయితే, అనారోగ్యముతో ఉన్నట్టయితే, మీ హృదయంపై మీ కుడి చేతిని వేసుకొని వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి నాతో పాటి ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పవిత్రమైన శక్తివంతమైన నామానికి కోట్లాది స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో ఈ వీడియో చూస్తూ నీ వాగ్దానాన్ని హృదయంలో విశ్వసిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నీ హస్తాలకు అప్పగిస్తున్నాను ప్రభువా. అయ్యా, ఈ సమయంలో వారిపై నీ నూతన అభిషేకాన్ని, నీ కృపను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో నేను ప్రవచిస్తున్నాను. ఈరోజు నా బిడ్డల జీవితాల్లో ఉన్న ప్రతి అవమానము, ప్రతి నింద తొలగిపోవునుగాక. అయ్యా, వీరు పడిపోవాలని, వీరి వ్యాపారము నాశనమైపోవాలని, వీరి కుటుంబము ముక్కలైపోవాలని ఆశపడుతున్న ప్రతి శత్రు యొక్క ఆలోచనలను
కుతంత్రాలను ఇప్పుడే యేసు నామములో లయపరుస్తున్నాను. దేవా, నా శత్రువులను నా విషయమై సంతోషింపనివ్వవు అని నువ్వు సెలవిచ్చావు. తండ్రి, ఏ విరోధి కూడా నీ బిడ్డల కన్నిటిని చూసి ఆనందించడానికి వీల్లేదు. శత్రువుల నోళ్లను నువ్వు మోయించుదువుగాక. ప్రభువా, వీరి ఆర్థిక ఇబ్బందులను మీ పరిశుద్ధ నామములో లయపరుస్తున్నాను. వీరి అప్పుల బాధల నుండి విముక్తిని దయచేయండి. ఈరోజు వీరు చేయబోయే ప్రతి చేతి పనిని, వ్యాపారాన్ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఉద్యోగాలలో నీ కృపను చూపించండి. కార్యాలయాలలో వీరిపై ఉన్న కుళ్ళు, కుతంత్రాలు, వ్యతిరేక శత్రుత్వాల నుండి నీ బిడ్డలకు జయాన్ని దయచేయండి. అధికారుల దయ వీరిపై ఉండునుగాక. యేసు నామములో ప్రతి అనారోగ్య సత్వాలు, రోగాలు నయమైపోవునుగాక. యేసు పొందిన దెబ్బల ద్వారా నా బిడ్డలకు సంపూర్ణమైన ఆరోగ్యము, స్వస్థత కలుగునుగాక. మంచము పట్టిన బిడ్డలను నువ్వు లేవనెత్తి బలపరచమని అడుగుతున్నాను. కుటుంబాలలో ఉన్న గొడవలు, సమాధాన లేమి ఇప్పుడే తొలగిపోయి భార్యాభర్తల మధ్య, బిడ్డల మధ్య సమాధానము, ప్రేమ బంధము ఏర్పడునుగాక. కోర్టు సమస్యలు, విడాకుల పరిస్థితులు యేసు నామములో మారిపోవునుగాక. బిడ్డల వివాహ అడ్డంకులు, గర్భఫల అడ్డంకులు ఇప్పుడే తొలగిపోవునుగాక. దేవా, ఈరోజు నా బిడ్డలు వెళ్లే ప్రతి ప్రయాణములో నీ దేవదూతల కావలి ఉంచండి. ఏ ప్రమాదము, ఏ కీడు వీరి దరిచేరకుండా నీ రెక్కల చాటున దాచండి. ఉదయకాలమందు కన్నీటితో, భయముతో ప్రార్థనలో ఏకీభవిస్తున్న నా బిడ్డలు సాయంత్రం అయ్యేసరికి నీ అద్భుతమైన సాక్ష్యములతో, ఆనంద బాష్పాలతో నేను స్తుతించే భాగ్యాన్ని దయచేయండి. దేవా, ఈ దినము జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను వినూతన దయా కిరీటం చేత ఆశీర్వదించండి. ప్రపంచములో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి సహోదరిని జ్ఞాపకం చేసుకోండి. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. వారున్న చోట స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అనుమతులు లేక, స్థిరమైన ఉద్యోగాలు లేక వేదనతో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన స్థిరమైన ఉద్యోగము, స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అనుమతులు వారికి దయచేయమని వేడుకుంటున్నాం. వారున్న చోట చెడు సహవాసాల వైపు బిడ్డలు అడుగులు వేయకుండా అయా, వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. ఉన్నత విద్యకై ఇదిగో విదేశాల్లో ఉండి నా తండ్రి పార్ట్ టైం జాబుల కొరకు కష్టపడి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. మంచి ఉద్యోగాలు బిడ్డకు దయచేయండి. వారి చదువు అంతటిలో మీరు తోడుగా ఉండి వారున్న చోట బిడ్డలో మీకు సాక్షికరమైన బిడ్డలుగా ఉండటకు కృప చూపండి. దేవ, ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ ఈ ఉదయకాలం మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉండగా ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి వారి ప్రతి న్యాయమైన కోరికకు సమాధానము దయచేసి నా బిడ్డలను నువ్వు ఉద్ధరించి శత్రువుల ముందే వారి తలలను పైకెత్తుతున్నందుకు నీకు వందనాలు. ప్రతి అంధకార శక్తిని లయపరిచి నీ విజయమును అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు శక్తివంతమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన ఆలకించబడింది. పరలోకపు గవాక్షములు మీ కొరకు తెరవబడ్డాయి. ఈరోజు మీ జీవితంలో ఒక గొప్ప విజయకేతనాన్ని మీరు చూడబోతున్నారు. కాబట్టి ఏమాత్రము భయపడకుండా, సిగ్గుపడకుండా ధైర్యంగా మీ తల పైకెత్తుకొని దైవికమైన అధికారముతో ఈ రోజులోనికి అడుగుపెట్టండి. మిమ్మల్ని చూసి నవ్విన వారే రేపు మీ విజయాన్ని చూసి చప్పట్లు కొడతారు. దేవుడు మీ పక్షాన ఉన్నప్పుడు మీ శత్రువుల ఆటలు మీ ముందు సాగవు. ఈ శక్తివంతమైన వాగ్దానాన్ని ఈ రోజున మీ జీవితంలో సంపూర్ణముగా స్వతంత్రించుకోవడానికి విశ్వాసముతో ఇప్పుడే కిందున్న కామెంట్ బాక్స్లో ఆమెన్ అని టైప్ చేయండి. మీ ప్రార్థన అవసరతలను కూడా స్క్రీన్ పై కనబడుతున్న నా వాట్సాప్ నంబర్కి మీరు తెలియజేసినట్టయితే మీ కొరకు నేను నిరంతరము ప్రార్థిస్తాను. అలాగే ఈ ఉదయకాలము వాక్యము వింటూ నిరాశలో, వేదనలో ఉండి దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న మీ స్నేహితులు లేదా బంధువులలో కనీసము 3 ఈ వీడియోను ఇప్పుడే షేర్ చేయండి. మీరు వారికి అందించే ఒక చిన్న షేర్ వారి జీవితంలో ఒక పెద్ద వెలుగును నింపవచ్చు. దేవుని ఆశీర్వాదాలు మీపై,
మీ కుటుంబముపై ఎల్లప్పుడూ ఉండునుగాక. తిరిగి మరొక శ్రేష్టమైన వాగ్దానముతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.